వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో రెడీ అయిపోయింది. మరి రంజాన్ స్పెషల్స్ లో భాగంగా ఈ రోజు మనం హైదరాబాద్ లకడి కపూల్లో ఉన్న సెంట్రల్ కోర్ట్ కు వచ్చేసామండి. షెఫ్ దశరథ్ గారు మన కోసం టేస్టీ రంజాన్ స్పెషల్ వంటకాలు పరిచయం చేస్తా అన్నారు. మరి చూస్తూనే ఉండండి. వంటలు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి కదా. మరి పదండి వెళ్దాం. హాయ్ దశరథ్ గారు. ఓకే, సో మరి ఈ రోజు మీ ఇంటి వంట ప్రేక్షకుల కోసం రంజాన్ స్పెషల్ వంటకాలు పరిచయం చేస్తాను అన్నారు కదా. మరి సెంట్రల్ కోర్ట్ లో మీరు ఎన్ని ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు? సెంట్రల్ కోర్ట్ లో 2.5 years అవుతుందండి చేయబట్టి కూడా 2.5 years గా మీరు చేస్తున్నారు. ఓకే, అండ్ ఓవరాల్ గా మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 12 years ఎక్స్పీరియన్స్. 12 years ఎక్స్పీరియన్స్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. మరి ముందుగా ఏ వంట పరిచయం చేస్తున్నారు మీరు? రైస్ కీర్ అండి. రైస్ కీర్ అంటే నాకు తెలిసి స్వీట్ అనుకుంటున్నాను. స్వీటేనా? మరి స్టార్ట్ చేసేద్దామండి. కావాల్సిన పదార్థాలు చెప్పండి. రైస్, నెయ్యి, బిర్యానీ ఆకు, తురిమిన పచ్చి కొబ్బరి, పాలు, ఇలాచి పౌడర్, చక్కెర, కిస్మిస్, కాజు, పిస్తా, బాదం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ తెలుసుకున్నాం కదా. నాకు ఒక డౌట్ అండి. సో స్వీట్ తయారు చేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఓకే, కాకపోతే ఒక్కటి మాత్రం ఇక్కడ నాకు టాలీ కావట్లేదు. బిర్యానీ ఆకు ఎందుకండి స్వీట్ లో? స్వీట్ లో ఫ్లేవర్ గురించి చేస్తారండి. ఫ్లేవర్ గురించి వేయచ్చు అనమాట. ఓకే, సో ట్రై చేద్దాం ఈ ఫ్లేవర్ ఎలా ఉంటుందో మనం కూడా. మరి స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమా? స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పాలు వేసుకోవాలండి. ఇవి మనకి కాచి చల్లార్చిన పాలు లేకపోతే పచ్చి పాలు అంటారా? పచ్చి పాలు వేసుకోవచ్చు, కాల్చి చేసుకోవచ్చు అండి. అంటే డైరెక్ట్ కుక్ చేయొచ్చు. ఓకే, మన కంఫర్ట్ బట్టి. అవునండి. సో 2 కప్పులు పాలండి. ఈ పాలు కొంచెం వేడి అయిన మరిగిన తర్వాత కొంచెం మనం ఈ బిర్యానీ వేసుకోవాలండి. ఓకే, సో ఈ టైంలో వేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇలాంటి స్వీట్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే మనము రైస్ తో చేసుకుంటేది ముఖ్యంగా. ఉన్నాయండి. రైస్ తోటి ఎన్ని వెరైటీస్? రైస్ కేసరి, రైస్ పాయసం, రైస్ కీర్ చాలా వేసుకోవచ్చు. సో అన్ని పాలతో మిక్స్ చేసి వేసుకోవచ్చు. అంటే సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుందంటారా? దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో వీటన్నిటిలో రైస్ తో చేసే స్వీట్స్ అన్నిటిలో ఏది ఈజీగా చేసుకోవచ్చు అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా? ఇప్పుడు రైస్ కీర్ ఈజీ చేసుకోవచ్చు, మనం చేసేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏమి రాసుకోని అవసరం లేకుండా మా వ్యూయర్స్ అందరూ డైరెక్ట్ గా మైండ్ లో ఫీడ్ చేసేసుకోవచ్చు అంటారా? అండ్ మీరు అన్నారు కదా చాలా డిఫరెంట్ రెసిపీస్ మేము తయారు చేసి ప్రెజెంట్ చేసినవి ఉన్నాయి అని. సో అందులో ద బెస్ట్ అనిపించుకునే రెసిపీ ఏం చెప్తారు మీరు? చికెన్ లో కొత్తిమీర కోడికూర ఉందండి. ఓకే, సో చికెన్ లో అయితే కొత్తిమీర కోడికూర. ఓకే, నార్మల్ గా ఇండియాలో తెలియదండి ఐటమ్. కొత్తిమీర ఏంటంటే గార్నిష్ కి ఏదో వాడుతూ ఉంటాము. పేస్ట్ చేసి దాంట్లో చికెన్ లో కలుపుతాము. ఓన్లీ కొత్తిమీర గ్రేవీ ఉంటుంది, వేరే గ్రేవీ ఏమన్నా. చికెన్ గోంగూర ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దానిలో కొత్తిమీర సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే పేస్ట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. మనం నెక్స్ట్ ఏం చేయాలి? మనము రైస్ ఉందండి, దీంట్లో కుక్ చేసుకోవాలండి. ఓకే, దీంట్లో కొంచెం కుక్ కావాలండి. రైస్ కొంచెం మెత్తగా పడాలండి దీంట్లో. సో ఆల్రెడీ మనకి ఇదే కాబట్టి బియ్యం వేసుకుంటే మేబీ టైం పడుతుందండి. అదే రైస్ వేసుకున్నాం కాబట్టి కుక్ అయింది కాబట్టి ఒక 2 minutes లో మనకు అయిపోతుంది. ఓకే అండి, సో సరిపోతుంది అంటారా? కుక్ అయ్యి ఉంటుంది. రైస్ కుక్ అయింది. దీని తర్వాత తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. దీంట్లో పచ్చి కొబ్బరి 2 స్పూన్ సరిపోతుందండి. సో మనకి పచ్చి కొబ్బరి వేయడం వల్ల మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటారు నెక్స్ట్? ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న బిర్యానీ ఆకు తీసేసుకోవాలండి. తీసేసుకోవచ్చు అంటారా? ఓకే, సో బియ్యం వేసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మెత్తబడిన తర్వాత మనం ఆకు తీసేసుకోవచ్చు. అవునండి, దీని ఫ్లేవర్ అనేది దీనిలోకి వెళ్ళిపోయిందండి. ఇది అవసరం లేదు. సో ఇంకా అవసరం లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటారు? నెక్స్ట్ మనకు షుగర్ ఎంత కావాలో అంత వేసుకోవాలండి. 4 స్పూన్స్ షుగర్ అండి. ఈ కీర్ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం దగ్గర పడాలి. షుగర్ వేసాము, షుగర్ మొత్తం కరిగి కొంచెం థిక్ అవుతుంది. షుగర్ కరిగిపోయిందండి, దీంట్లో థిక్ అవుతుంది. నెక్స్ట్ ఏం వేసుకోవచ్చు అంటారు? ఇంకా నెయ్యి ఉన్నది కదా, నెయ్యి, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామండి. ఒక 1.5 స్పూన్ నెయ్యి సరిపోతుందండి. దీని తర్వాత ఇలాచి పౌడర్ వేసుకున్నామండి. కొద్దిగా 1/2 స్పూన్ కూడా తక్కువ అండి ఇలాచి పౌడర్. ఇలాచి పౌడర్ ఏంటంటే మనకు స్మెల్, పాయసం తింటే స్మెల్ అనేది మంచిగా వస్తుంది. ఇలాచి ఫ్లేవర్ చేస్తాం కదండి. సో ఆ విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది. దగ్గర పడినట్టు అంటారా? అవునండి. అంటే చేసుకుంటున్నప్పుడు అడుగు అంటడం అలాంటివి ఉండవు కదండి? ఏముండవండి, కలుపుతూ ఉండాలండి. కలపకుండా అడుగు పడుతుంది.
నాన్ స్టిక్ అయితే ఓకే, కానీ ఇప్పుడు వేరే గిన్నెలో చేసుకుంటే కంపల్సరీ కలుపుతూనే చేసుకోవాలన్నమాట. ఇది మాక్సిమం నాన్ స్టిక్ పైన చేసుకోవాలండి. స్టీల్ గిన్నెలో దీనిలో చేసుకుంటే కంపల్సరీ అంటుపడుతుంది. ఇంకా ఫైనల్ గా ఏం చేసుకోవచ్చు అంటారు? ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నాం మనము. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, థిక్నెస్ వచ్చిందండి, సరిపోతుంది అది. సరిపోతుంది. ఫైనల్ గా మనకి గార్నిష్ కాజు కిస్మిస్ ఉందండి, కొద్దిగా బాదము పిస్తా తురిమిందండి. ఓకే, తురిమిన బాదము అలాగే పిస్తా కూడా. మంచి స్మెల్ వస్తుందండి. సో టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయినట్టే కదండి. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయితే. బౌల్లో తీసేసుకుందాం. సో పైన గార్నిష్ గా మనము కిస్మిస్ కాజు గార్నిష్ చేసుకోవాలి. ఓకే, సో మరి రైస్ కీర్ రెడీ చేసేసుకున్నాము. చూసారు కదా, వేడి వేడిగా స్వీట్ గా ఉండే రైస్ కీర్ రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. రైస్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, పాలు, షుగర్, నెయ్యి, ఇలాచీ పొడి, బిర్యానీ ఆకు, బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు పాలు పోసి అది మరిగాక బిర్యానీ ఆకు, 1 కప్పు అన్నం, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసి 5 నిమిషాలు మరిగాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇలాచీ పౌడర్ చల్లి బాగా కలిపి బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి రైస్ కీర్ రెడీ.